మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది రాద్ధాంతం, ప్రైవేటీకరణ అయిపోతుంది, అవుతుంది, ఆగుతుంది అని. రీసెంట్గా కొన్ని నిధులు కూడా రిలీజ్ చేయటం, ప్రైవేటీకరణ జరిగేదైతే నిధులు ఎందుకు వస్తాయి, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆఫ్ చేసి దాని యొక్క సంరక్షణకి లేదంటే ఉద్యోగస్తుల జీతభత్యాలు చెల్లించడానికి ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయడానికే నిధులు కూడా తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ ఖాతాలో వేసుకొని చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ రీసెంట్గా వచ్చినటువంటి వార్త కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం పార్లమెంటు వేదికగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ విశాఖ ప్రైవేటీకరణ దానికే మొగ్గు చూపుతుంది, దాంట్లో ఎటువంటి రిమార్క్స్ లేవు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగదనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి మరలా రావడం. నా విశ్లేషణలో ఈరోజు దాకా నేను ఎప్పుడైనా డివిఐటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వల్ల ఎంత ఉపద్రవం ఉందన్నది ఎప్పుడైనా చెప్పకుండా అయిపోయింది, మొన్న డబ్బులు వచ్చాయని శంకలు కొట్టుకుని నేను ఏమైనా చెప్పానా? అప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు సార్. ఎందుకంటే ఒక ఎంప్లాయీ త్రినాథ్ గారు రాసిన లెటర్కి కార్మిక శాఖ మంత్రి చాలా వైల్డ్గా రెస్పాండ్ అవుతూ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో అట్ ఎనీ కాస్ట్ ఇది ఇవాళ కాదు రేపు అన్నది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో లాసెస్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఎంకర్ అయిన వాటిని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించడం ఇవన్నీ. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి ప్రాఫిట్ మాడ్యూల్లోని ఎల్ఐసిని ఇలాంటి వాటిని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తుందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ ఇన్వర్టబుల్. ఎందుకంటే దానికి ఫ్యాబ్రికేటెడ్ లాసెస్. మీకు ఎలా ఉందంటే తలకాయ నొప్పి వస్తే మోకాలకి నూనె రాస్తే తగ్గుతుందా? తగ్గదు కదా. వాళ్ళు ఎలా చెప్తారంటే రామ్దేవ్ బాబా ఆసనాలు వేస్తే మోకాలకి నూనె రాస్తే తగ్గుద్దని పెట్టకథలు చెప్పడం అలవాటు చేశారు. అలా ఆల్రెడీ సెయిల్లో విలీనం చేయమని ఉద్యమం జరుగుతుంది ఒకటి. రెండోది దాని బేసిక్ ప్రాబ్లమే ముడి సరుకు. గతంలో వాజ్పేయి గారు మహానుభావుడు ఇచ్చింది దానికి ఓఎండిసి నుంచి ముడి సరుకు కొనడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పెరిగింది. మూడోది ఏంటంటే వాళ్ళు హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు పై ఫ్లోర్ కట్టారు వేసారు అనుకోండి సార్, ఇంటికి పై ఫ్లోర్కి వేస్తే ఖర్చు అవుతుందా లేకపోతే దానివల్ల ప్రాఫిట్ వస్తుందా? ఖర్చు అవుతుంది కదా ఫస్ట్. అదేంటిది ఇల్లు అప్పు అంతకంతా పెరిగిపోయింది మీకు అప్పులని ఎవడన్నా చెప్పాడు అనుకోండి, ఇల్లు కట్టాం కాబట్టి అప్పు పెరిగింది, దాని ఇన్స్టాల్మెంట్లు కట్టలేమా అవన్నీ తర్వాత మాట్లాడతారు కదా. అప్పుల్లో మునిగిపోయడానికి రోజు చంపేస్తుంటే ఏం చేస్తారు మీరు? ఇట్లాగే దాని ఎక్స్పాన్షన్కి వెళ్ళిన తర్వాత దానికి ముడి సరుకు అన్నది ఈ రోజుకి ప్రాబ్లం రిజాల్వ్ చేయట్లేదు. గతంలో నరేంద్ర మోడీ గారు విశాఖ సభలో ఉన్నప్పుడు సభా వేదిక పరంగా జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు, ఇది కనుక ప్రైవేటీకరణ చేసే దగ్గర ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది దీన్ని. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Yes, sir. We'll take over that అని చెప్పారు. అవును. ఇప్పుడు కోతవేడి దూరంలో మెటల్ స్టీల్ ప్లాంట్ పెడతారట, ఇంకోళ్ళు పెడతారట. ఈ కథలు మాకెందుకండి, నాకు అర్థం కాదు. అసలు దానికి ప్రాబ్లం ఏంటో దానికి రిజాల్వ్ చేయకుండా దానికి సొల్యూషన్ ఇవ్వకుండా మనం 11,000 కోట్లు తీసుకొచ్చామని సంకలు కొట్టుకున్నారు. దేనికి? అప్పులు కట్టడానికి. అంత జీతభత్యాలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి. దానికి ఆల్రెడీ సెయిల్లో ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయీని మోర్ దాన్ 150 మంది పైచిలకని సెయిల్లో విలీనం చేసిన వాళ్ళని ఇప్పటికి వెనక్కి తీసుకురాలే. మళ్ళీ ఆగస్టులో ఇంకో ఫర్నస్ ఓపెన్ చేస్తాం. ఈ కథలు ఎందుకంటే చెప్తున్నారు. రెండోది, ఆ కార్మికులు వాళ్ళు నెట్ట నిలువునా ములిగి నానా తిప్పలు పడుతున్న వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్రాస్పెక్టివ్లో ఏం చేయాలని దాని మీద ఒకసారి వదిలేస్తే వాళ్ళు ఏదో చెప్తారు కదా ఆన్సర్. అసలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకుందే మేము ఉద్యమంతో. దట్ ఈస్ అవర్ ప్రైడ్. ఆంధ్ర రాష్ట్ర ప్రైడ్ అది. దాన్ని పట్టుకుని ఏంది అది? దాని పేరులోనే ఉంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. మా హక్కుకే భంగం కలుగుతున్నప్పుడు ఎవరు మీరంతా ఈ కూటమి తల తోక లేకుండా తెలివి కూడా లేకుండా ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే జాతీయ ప్రయోజనాలు ఏది మాడతారా? నువ్వు రీజనల్ పార్టీ పెట్టుకుని ప్రాంత పరిరక్షణ కోసం పెట్టుకున్న పార్టీ అది.
ఫస్ట్ ప్రాంతానికి జరుగుతున్న ఉపద్రవం మీద బేసిక్ అవగాహన పెంచుకోండి. సార్, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మాటలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సార్. అవి రీసెంట్గా మాట్లాడినవో మరి ఫాస్ట్లో మాట్లాడినవో ఐడియా లేదు, కానీ విశాఖ ప్రైవేటీకరణ అనేది దేశంలో జరిగేటువంటి, దేశం కోసం జరిగేటువంటి, దేశం తీసుకునే నిర్ణయాలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది, కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది, కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. రేపు పొద్దున మీ ఇల్లు కూడా లాక్కుంటారు సార్. 7 ఫ్లోర్లు కట్టారు కదా జనసేన ఆఫీసు, దేశం కోసం లాక్కుంటారు, ఇచ్చేయండి మీరు. అది ప్రైవేట్ ఆస్తి. మీకు ప్రభుత్వానికి ఉన్న ఒప్పందంలో చాలా మంది చూడండి, ఆస్తులు చనిపోయిన తర్వాత తదనంతరం అనాశరణాలకి ఇస్తున్నాం, ఈ చారిటీలకి ఇస్తున్నాం అని రాస్తారు కదా, రాసుకోండి మీరు, ఎవరు కాదంటలే. కానీ అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీకు తెలుసో తెలీదో, దాని మీద పెట్టిన ప్రతి రూపాయి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ తిరిగి చెల్లించాం. దట్స్ అవర్ ప్రైడ్. 38,000 పైసలకి డివిడెండ్ చెల్లించాం. సాలున 850 కోట్లు స్టేట్ ట్యాక్స్ వస్తుంది దానికి. అవును, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చండి దాని గురించి. ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దానికి ముడి సరుకు కేటాయిస్తే దాని ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. రీసెంట్గా నారా లోకేష్ గారు వైజాగ్ వెళ్ళారు సార్. ఆయనకి ఏదో కోర్టు ఇష్యూ ఏదో ఉండి, అప్పుడు విలేకరులకు అడిగిన ప్రశ్న కూడా, మేము ఎప్పుడైనా చెప్పామా ప్రైవేటీకరణ అవుతుంది అని ఎక్కడైనా చెప్పామా? ప్రైవేటీకరణ జరగదు, దానికోసమే కదా కేంద్రం నిధులు కూడా తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉండటానికే మొగ్గు చూపుతుంది, ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తే లేదని చాలా గట్టిగా నొక్కి మరీ చెప్పారు. చెప్పండి, ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పదు మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా, గత 6 నెలలు కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు, పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఆ రోజుకి మాట, ఆ రోజు ఇసుక తట్ట పేడ తట్ట అని ఉంటుంది, ఏ రోజు ఆ రోజు తట్ట ఎత్తుకుని పోతున్నారు వాళ్ళు. శాశ్వత దీర్ఘకాలిక ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అంటారు, వాటిని పరిరక్షించడం వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వైజాగ్ డివిజన్ వితౌట్ కిరండోల్ లైన్ మనకి ఎప్పుడైతే ఇవ్వకుండా, కేకే లైన్ ఇవ్వకుండా ₹1 రెవెన్యూ లేదు దానికి, ఓన్లీ అది ఒక పుతిలి. ఇల్లు వీళ్ళు తెలివి తక్కువతనానికి నిదర్శనం అది సార్. అలాగే పోలవరంకి మన బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో 6,800 కోట్లు కేటాయించినప్పుడే ఆలోచించుకోండి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అన్నది. రాష్ట్ర ప్రయోజనాలు, శాశ్వత ప్రయోజనాలు అని ఉంటాయి. శాశ్వత ప్రయోజనాలు అంటే విశాఖ రైల్వే జోన్, ₹1 ఆదాయ వనరు మనకు వచ్చేది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, స్టేట్ ఖజానాకు కూడా 850 కోట్ల సాలన వచ్చేదాన్ని. అలాగే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదాతో ఆల్రెడీ డిక్లేర్ అయింది విభజన హామీలో, దానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించుకోవడంలో వీళ్ళ అశ్రద్ధ. ఎంతసేపు ఆ జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం, ఆ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని ప్రత్యేక హోదా అనగానే వీళ్ళు తగలబెట్టింది మాట్లాడరు. పీయూష్ గోయల్ చెప్పి మనం చూపించాం కదా, 17,500 కోట్లకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు. ఆ విషయాలు మాట్లాడరు. This is a copy of the letter that Chandrababu Naidu Garu has written to Honorable Finance Minister Shri Arun Jaitley ji on 24th October 2016. 24th October 2016. Here is the letter, copy is available with everybody, in which I'll just draw 1 or 2 lines. I once again thank Government of India for offering support and assistance to the successor state of Andhra Pradesh under the Andhra Pradesh Reorganization Act 2015. Now is the interesting part. Central government did not work out the benefit. And I am again quoting, kindly hear this carefully, sir, ladies. He says, in order to operationalize the above assurance, the state government has worked out the possible grant that the state might have received in the form of additional central share had special status been accorded to the state. We have not worked out. State government has worked out the amount, and this amount works out to 3,500 crores per year, and the total amount for 5 years around rupees 17,500 crores. We have not worked out. State government has worked out.
బడ్జెట్లో ఎలకేషన్స్ లేవండి, మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. దానికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు అధికారమే. పయ్యవల కేశవ్ గారు చెప్పింది 100% కరెక్టు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఢిల్లీలో ఉన్నారు 68,000 కోట్ల అప్పు కోసం. ఎస్ సార్. ఏది సచివాలయాలు తాకట్టు పెట్టారు, ఇలాంటివి ఉన్నాయి చూడండి. అలా భూములు ఇవన్నీ తాకట్టు పెట్టి ఎక్సెస్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కన్నా ఇంకా అడిషనల్గా 68,000 కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఏది రెండో మంగళవారం బాండ్లు వేల ఉంటుంది చూడండి, అది కాకుండా ఓకే చూసుకోండి. ఎవరు ఇదేమన్నా అమరావతికి ఆల్రెడీ 52,000 కోట్లు అప్పు చేస్తారు ఆ జర్మన్ కొలాబరేషన్తోనూ. నిన్న టిడ్కో వాళ్ళు ఇచ్చారు చూడండి, అది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఎస్ సార్. ఇంకొక 5,000 కోట్లేమో సింగపూరేనా